నా ఆన్సర్స్ విని కాంచి గారి ట్రైలర్ కట్ చేసినట్టుంది, ఎందుకంటే మిగతా ఆ క్యారెక్టర్స్ అందరూ ముందున్నారు. కానీ దట్ వాజ్ జస్ట్ ఎ జోక్. నేను వెళ్ళేది రాజమౌళి గారు చెప్పినట్టు కేవలం సినిమా చూడటానికి మాత్రమే. చాలాసార్లు కూడా ఇక్కడ నేను రాఘవేంద్రరావు గారి థియేటర్కి టోపీ వేసుకుని ఒక్కడనే వెళ్ళిపోతాను నేను పొద్దున మండే మార్నింగ్ షో. అప్పుడప్పుడు అమ్మాయి కాదండి, నా డ్రైవర్ని పక్కన పెట్టుకుంటానంటే అంతే. హీఈస్ ఆల్వేస్ మై డేట్. సో సో షో టైమ్ అనే ట్రైలర్ వాజ్ ఫ్యాంటాస్టిక్ అండి, ఫ్యాంటాస్టిక్. అంటే ఇప్పుడు మిగతా సినిమాలతో పోలిస్తే ఇట్ జస్ట్ స్టాండ్స్ అవుట్ సో మచ్. ఇప్పుడు తెలుగు సినిమాల్లో ద వే ఇట్ వాజ్ కట్, ద వే ఇట్ వాజ్ షార్ట్, మ్యూజిక్, ఎవ్రీథింగ్. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. కాంచి గారు నాకు చాలా బాగా తెలుసు, కానీ ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని కాంచి గారు అని పిలవను, కాంచన అని పిలుస్తానండి. ఫోన్లో మార్చేసుకుంటాను నేను. బట్ ఐఎమ్ అ బిగ్ వెల్ విషర్, సో ఇస్ మై ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ విషింగ్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ యాజ్ ఫార్ ఎస్ ప్రొడ్యూసర్ గారు జాన్ సుధీర్ గారు, ఇప్పుడు నాట్ గోన్ టాక్ అబౌట్ ఇట్ టూ మచ్. ఆయన నేను ఇప్పుడు నా నెక్స్ట్ సినిమా అయిపోయింది. సో he and I are co-producing my next film, and you'll see more of that in the next function. But I'm wishing both of them all the best. Thank you. ఎర్లీ టీన్స్లో, టీనేజ్లో నేను పెద్ద సినిమా హీరో అయిపోదాం అనుకున్నాను. ఎలా అయిపోవాలో తెలీదు, బట్ అయిపోవాలనుకున్నాను. అండ్ అయిపోవాలని చెప్పి నేను చేసేది ఏంటంటే, ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరులో కూర్చొని పూజలు అవి చేస్తూ ఉండేవాడిని. సో ఎలా అవుతామని తెలియదు, ఏం తెలియదు, బట్ ఏదో అయిపోతామన్న దీంట్లో గుడ్ నమ్మకంలో ఉంటే, అది బయటికి ఎవరికన్నా చెప్పాలంటే సిగ్గు. మళ్ళీ సినిమా హీరో అవ్వాలని అని ఉందంటే చెప్పడానికి సిగ్గుగా ఉండేది.